అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేత్ర మగవా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెయ్యబోయే వీడియో చాలా మందికి యూజ్ అవుతుందండి. అంటే చాలా మందికి అంటే ఇప్పుడు చూస్తున్నా మీకు యూజ్ కాకపోవచ్చు, కానీ చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. అందుకని మీకు వీలైనంత మందికి షేర్ చేసి హెల్ప్ చేయండి. సో ఈ వీడియో ఏంటంటే ప్రమోషన్ వీడియో కాదు, పెయిడ్ ప్రమోషన్ వీడియో అంతకన్నా కాదండి. నేను ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఇట్లా మెడికల్కి సంబంధించినవి ఏవి కూడా నేను పెయిడ్ ప్రమోషన్స్ చేయనండి. ఎందుకంటే నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నా, నేను ఒక డాక్టర్ దగ్గర జాబ్ చేస్తున్నా కాబట్టి ఇలాంటి ఒకవేళ ఎవరైనా పెయిడ్ ప్రమోషన్ చేయమన్నా నేను చెయ్యను. సో ఇది ఏంటి అంటే నాకు నచ్చి నేను చేస్తున్నదండి. సో ఇది నచ్చి అంటే మా సొంత అక్క ట్రీట్మెంట్ తీసుకుంది, తనకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండే ఎట్లా తగ్గింది అనేది నేను చెప్తా అండి. ఫ్రెండ్స్, నేను రకరకాల జాబ్స్ వీడియోస్, రకరకాల వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్ చాలా వీడియోస్ అయితే పెట్టినానండి. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, వాట్సాప్ కొంచెం మెసేజ్ చేస్తున్నారు. మీ అందరి కోసము వీటి మీద నేను ఒక వీడియో అయితే నెక్స్ట్ తయారు చేస్తాను. ఒకే వీడియోలో అన్ని మాట్లాడడానికి రాదు, సరేనా? సరే, ఈ రోజు వీడియో ఏంటి అంటే హెల్త్ దండి. జస్ట్ నలుగురికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో ఇది. యాక్చువల్ ఏంటి అంటే మా సిస్టర్, అంటే నా సొంత అక్క అండి. తనకి ఈ మధ్య హెల్త్ ప్రాబ్లం, ఓకే, కళ్ళు తిరుక్కుంటూ పడిపోవడం జరిగింది అన్నట్టు. లాస్ట్ ఇయర్ నుంచి చూపించుకుంటూ ఉంది. కానీ అక్క చాలా మాకు దూరంలో ఉంటుంది. రకరకాల పరీక్షలు చేసి మందులు ఇస్తుంటే వాడుతుంది. మధ్య పడడం ఎక్కువైపోయింది. దీనివల్ల అన్ని సిటీ స్కాను, ఎక్స్రేలు, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి తనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్లో కొంచెం బ్లడ్ క్లాట్ అయింది. దాంతోపాటు సర్వికల్ అంటే మెడ బోన్స్ ఉంటాయి కదా, ఇవి దీన్ని సర్వికల్ స్పైన్ అంటారు. అక్కడ కూడా బోన్స్ అరిగిపోయినాయి. నడుము వెన్నముక ఉంటుంది కదా, దాన్నే డిస్క్ ప్రాబ్లం అంటారు. దాన్ని లంబార్ స్పాండ్లోసిస్, ఇవన్నీ ఇదంతా ఇక్కడ మెడ నుంచి కింది వరకు మనకు వచ్చేది ఇవన్నీ డిస్కులు అండి. ఇవన్నీ కూడా తనకి ప్రాబ్లం ఉంది. అంటే లంబార్లో ప్రాబ్లం ఉంది, సర్వికల్లో ప్రాబ్లం ఉంది. మొత్తం చెప్పాలంటే ఆమెకు వెన్నపూస మెడ నుంచి కింది వరకు ఆమెకు ప్రాబ్లం ఉంది. అంతా అరిగిపోయినాయండి. చాలా 4th స్టేజ్లో ఉంది. 4th స్టేజ్ అంటే మీకు తెలుసా? 1st, 2nd, 3rd తీసుకుంటే 4th స్టేజ్. సో అట్లాంటి స్టేజ్లో ఉంది. గట్టిగా ఎక్కడైనా పడినా కూడా బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే స్టేజ్లో ఉంది. సో అట్లా ఉంది ఆ కండిషన్. సో లాస్ట్ చాలా అంటే డాక్టర్లు అదే చెప్పారండి, లాస్ట్ స్టేజ్లో ఉంది. అయితే కొన్ని హాస్పిటల్లో ఇట్లనే ఇక్కడ చేస్తున్నారు కదా, అక్యుపంక్చర్ టెస్ట్ అంటారు. ఇది చేస్తాము, కానీ తనకు కదలొద్దు, ఒక 4 months హాస్పిటల్నే ఉండాలి, ఇంకొకరు పక్కన ఎవరో ఒకరు ఉండాలి, తనలు ఇవ్వద్దు అని చెప్పారు. దానివల్ల హాస్పిటల్కి వెళ్ళలేదు, అక్యుపంక్చర్ చేయించుకోలేదు. అయితే ఇది ఆయుర్వేదిక్ హాస్పిటల్ పక్కన, ఇది కూడా అక్యుపంక్చరే, కానీ తిని చేసి వెంటనే పంపిస్తుండు. ఇది చేయడం వల్ల చాలామందికి ఇది తగ్గిందంటున్నారు. ఇది అక్యుపంక్చరు, అలాగే కుప్పింగ్ థెరపీ అంట. ఇవైతే చేస్తున్నాడు. ఇంకా చాలా రకాలు చెప్పిండండి, ఇవన్నీ అయితే నాకు తెలియదు. సో ఇవి రెండే నాకు తెలుసు. ఈవిడకి అదే చేస్తున్నారండి, నడుము నొప్పి. ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న సూదుల్ని పెట్టారు. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎందుకంటే నాకు తెలియదండి. మెడికల్ ఫీల్డే, కానీ మన దగ్గర ఇవి చేయరు కాబట్టి మనకు తెలియదండి. ఇవి కొన్ని సెంటర్లు స్పెషల్గా ఉంటాయి, వాళ్ళు మట్టుకే చేస్తారు. సో ఇక్కడ ఫిజియోథెరపీ, కుప్పింగ్ థెరపీ అండ్ అక్యుపెంచర్ ఇంకా ఏవేవో చేస్తున్నారు. ఆ డాక్టర్ కూడా మాట్లాడినారు. సో ఆ వాయిస్ అయితే క్లియర్గా అయితే వినపడలేదు, నేను రికార్డ్ అయితే చేసిన, అవి కూడా మీకు చూపిస్తాను అండి. అయితే ఇక్కడికి మీరు వెళ్ళినప్పుడు నేను అడ్రస్ అయితే చెప్తాను అండి. ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది వస్తున్నారండి, వాళ్ళ రివ్యూ తెలుసుకోండి. మీరు వాళ్ళ రివ్యూ తెలుసుకొని మీకు నచ్చితేనే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. నేను చెప్పినాను కాకుండా, ఇప్పుడు ఒకరు చెప్పిన దానికంటే మనం డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్ని అడిగి తీసుకోవచ్చు, అంటే తెలుసుకోవచ్చు అండి. నేను కూడా అట్లనే తెలుసుకొని వీడియో తీసిన. మా అక్కనే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా కనుక్కున్నా. బాగా తగ్గింది, బాగుంది అనుకున్నప్పుడే నేనైతే వీడియో పెడుతున్నా. ఇది ఏంటి అంటే పక్షవాతం ఉంటుంది కదండి, నడుము నొప్పి. చాలామంది నడుము నొప్పి, మెడ నొప్పి, కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారండి. మెడ బోన్స్ అరిగిపోయినా కూడా కళ్ళు తిరిగి పడిపోతారు. అట్లాగే ఇది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా పడిపోతారు. దాంతోపాటు పారాలసిస్ అండి, పక్షవాతం ఉన్న వాళ్ళకి కూడా తిను ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఇక్కడ. చాలామంది మంచిగా అవుతున్నారంట. ఇంకా మనకి పక్షవాతం వచ్చినప్పుడు ఒక్కోసారి నోరు సరిగ్గా మాట్లాడలేకపోవడం, కాలు చెయ్యి పడిపోవడం, ఒక చెయ్యి ఒక కాలు పడిపోవడం అట్లాంటివి జరుగుతాయి కదా. ఇక్కడ తినిచ్చే నాకు తెలిసి అక్యుపంక్చర్ టెస్టే అనుకుంటా, దానివల్ల చాలామంది క్యూర్ అవుతారు. నేను పోయేసరికి అందరికీ నీడిల్స్ పెట్టిండండి. ఇంకా మా అక్క అయితే అక్యుపంక్చర్ టెస్ట్ చేయించుకోలేదు, తనకు భయం వేసింది. ఏదో మిషన్లో పెట్టి నన్ను ఏదో చేస్తున్నారే, జస్ట్ ప్రెస్ చేస్తున్నారు, దానివల్ల నడుము నొప్పి తగ్గిపోయింది, వీడియో షూట్ చేసుకుందూరా అని రోజు నాకు చెప్తుంది. అక్క ఈఎస్ఐ హాస్పిటల్ ఆపోజిట్లో ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉందన్నట్టు, అక్కడ అడ్మిట్ అయింది. సో దాని పక్కన ఒక చిన్న ప్రైవేట్ది ఒక క్లినిక్ ఉంది, అదే ఇది మీకు వీడియోలో చూపిస్తా చూడండి.
అలాగే నేను వీడియో షూట్ చేసేటప్పుడు మా అక్క కూడా ఉంది వీడియోలో. మా అక్క ఉంది, మా అక్క ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆ వీడియోలు కూడా షూట్ చేసిన. అక్క అయితే యాక్యుపంక్చర్ చేయించుకోలేదు. ఎందుకంటే వేరే హాస్పిటల్ ఆమెకి ఏం చెప్పారు, యాక్యుపంక్చర్ చేయించుకుంటే కంపల్సరీ బెడ్ రెస్ట్లో ఉండాలి 4 months. అట్లా ఉంటేనే మీరు బాగా అవుతారు, లేదు మీరు తిరిగి పని చేసుకుంటే మీకు కాలు చేయి పడిపోతుంది అని చెప్పిండంట ఆ డాక్టర్. కాలు చేయి పడిపోయే అవకాశం ఉందని. అందుకనే ఇక్కడ వీళ్ళు చెప్పినా కూడా ఏం కాదు, మీరు చేసుకోవచ్చు, చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నా కూడా వినకుండా అక్యుపంక్చర్ చేయించుకోలేదు. తను మిషన్లో పడుకొని ఏదో ప్రెస్సింగ్ అండి, నాకు కూడా తెలీదు. నేను వీడియో అంటే షూట్ చేసిన, అది చూపిస్తా చూడండి. ఇక్కడ మా అక్క కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఏదైనా ఒక్కటైతే చెప్తా అండి, మీరు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఈఎస్ఐ ఉంది కదా మనకు హైదరాబాద్లో, సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది కదా, ఈఎస్ఐ ఆపోజిట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంటుందండి. దాని పక్కనే ఈ చిన్న క్లినిక్ ఉంది, మీకు వీడియోలో చూపిస్తా, కొన్ని చూడండి. అక్కడ వచ్చిన పేషెంట్లను కూడా నేను కనుక్కున్నాను. ఒక్కటి ఏం చెప్తా అంటే, మీరు అక్కడికి వెళ్ళి అందరు రివ్యూస్ తెలుసుకోండి, ఆ డాక్టర్తో మాట్లాడండి, మీకు నచ్చితేనే మీరు చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. ఓకే, కొన్ని చూపిస్తే చూడండి, కొన్ని విజువల్స్. ట్రీట్మెంట్కి మరి 1000 లక్షలు ఖర్చు అయితే అంటే లేదండి, 100లలోనే అయిపోతుంది, చాలా తక్కువగా. ఎవరికైనా కావాలంటే వెళ్ళండి. సరే, అక్కడికి చాలా మంది వచ్చే ప్రాబ్లం దేంతో వస్తున్నారంటే, ఇప్పుడు మా అక్కకి ఇదేముండే, ఇది మెడ బొక్కలు ఉంటాయి కదా, అవి అరిగిపోయినాయి. నడుము బొక్కలు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా అండి, నడుము బొక్కలు ఉంటాయి కదా, అవి కూడా అరిగిపోయినాయి. అలాగే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన తనకి అస్సలు వంగలేని పరిస్థితి, ఇప్పుడు నొప్పే లేదంటుంది. అదేంటో మరి, అంటే కొన్ని మిరాకిల్ అండి. నేను ఎంతోమంది డాక్టర్స్ దగ్గర చేసినానండి జాబు, పెద్ద పెద్ద డాక్టర్స్ అంటే ఆర్థోపెడిషన్స్ దగ్గర కూడా చేసిన. మా దగ్గర చాలా మంది మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పితో వచ్చేవాళ్ళు, కానీ పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పడం అయితే నేను ఎప్పుడు వినలేదు. సో ఇక్కడైతే ఆ మాట విన్నాను. కాబట్టి కావాలనుకునే వాళ్ళు వెళ్తే మీరు అన్ని డీటెయిల్స్ కనుక్కొని మీకు నచ్చితే అక్కడ రివ్యూస్ తీసుకొని మీకు నచ్చితే తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోండి. అక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది నడుము నొప్పితో, అలాగే పక్షవాతం, దీన్నే పెరాలసిస్ అంటారు. ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు వస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి కాలు చెయ్యి ఒక సైడ్ పడిపోవడము, మాట సరిగ్గా రాకపోవడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా అవుతున్నారంట. అలాగే మా అక్క వాళ్ళ తోటి కోడల వల్ల అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఒక 24 years. ఆ అమ్మాయికి కూడా సమ్ ప్రాబ్లం వల్ల చాలా ఒక 4-5 years నుంచి మంచిగా ఉన్న అమ్మాయి కాలు చేయి వంకరగా వేయడము, కొంచెం ఇది అనేది కొంచెం వంకర అవ్వడం ఉంది, అలాగే మాట తడబడుతూ రావడం ఉండేది. ఇప్పుడు కొంచెం అంటే బెటర్ అయిందంట అక్కడ ట్రీట్మెంట్తో. సో ఇదన్నీ కూడా మా వాళ్ళు చెప్పిన తర్వాత నేనైతే వాళ్ళ రివ్యూస్ తీసుకున్న తర్వాత మీకు వీడియో చేస్తున్నా. మీకు నచ్చితే మీ డీటెయిల్స్ తీసుకోండి, అక్కడికి వెళ్ళండి, కనుక్కోండి. మీకు నచ్చితే తప్పకుండా మీరు వెళ్ళండి. మీకు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఇలాంటి ప్రాబ్లంతో ఉన్నారు, ఎవరికైనా పక్షవాతం వచ్చి అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. పైన నంబర్స్ ఉంటాయి, ఆ డాక్టర్ను చూపిస్తున్నా. ఆ డాక్టర్ మాట్లాడినారు కాబట్టి అంటే నా వీడియో అయితే మీకు పెడుతున్నా, కానీ క్లియర్గా వినపడలేదండి ఇక్కడ. ఎందుకంటే అది కొంచెం మెయిన్ రోడ్డే, వెహికల్స్ పోతున్నాయి. నేనేమో మైకులు ఏం తీసుకెళ్ళలేదు, మామూలుగా ఫోన్ తీసుకెళ్ళినా వీడియో షూట్ చేసిన. మా అక్క అక్కడే ఉంది, ఇంత షూట్ చేసేదాన్ని స్టాండ్ కూడా తీసుకెళ్ళి జస్ట్ ఫోన్ పట్టుకొని పోయినా నేను. మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో కొంచెం వినండి. మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఆ డాక్టర్ కాల్ చేయండి, కనుక్కోండి. అడ్రస్ కూడా వచ్చింది మీ దగ్గరికి. అసలు ఏ ప్రాబ్లం అంటే డిస్క్ ప్రాబ్లం అంటున్నారు కదా, అంటే ఏ ప్రాబ్లం అంటే మీరు ట్రీట్మెంట్ ఇస్తారు? చాలా మంది అయితే చెప్తున్నారు బాగా అవుతుందని. అంటే ఇక్కడ చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కారోప్రాక్టిక్ అని, ఆక్యుపంక్చర్ అని, స్కాల్ప్ ఆక్యుపంక్చర్ అని, బోన్ అలైన్మెంట్ అని, బోన్ ఫ్రాక్చర్ అని, డిఫరెంట్ కేసు. ఇప్పుడు స్కాల్ప్ ఆక్యుపంక్చర్ హెడ్ మీద పోతారు, మెంటల్ డిజార్డర్ అంటే మెంటల్గా డిస్టర్బ్ అయినా సరే స్కాల్ప్ ఆక్యుపంక్చర్తో నీడిల్స్తో క్లియర్ చేయగలం. సో వితౌట్ మెడిసిన్, అదే మైగ్రేన్ కానీ, హెడేక్ కానీ. సో అది కూడా నెక్స్ట్ ఐ విజన్ తగ్గినా సరే, బ్లర్గా ఉన్నా సరే, ఏజ్ ఫ్యాక్టర్ బట్టి ఐ విజన్ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ చెవులు వినబడకన్నా కూడా ఉంటుంది ఏజ్ ఫ్యాక్టర్ బట్టి. సో వాటికి వితౌట్ మెడిసిన్తో నీడిల్స్తో ట్రీట్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సైనస్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, హీల్ పెయిన్స్, ఇంకా డిస్క్ స్పైన్ అంటే ఇంకేదైనా సరే చేయగలం. ఇంకా మల్టీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. షోల్డర్ డిస్లోకేటెడ్ అయినా, ఫ్రాక్చర్ అయినా, హిప్ డిస్లోకేటెడ్ అయినా సరే. ఫ్రాక్చర్ అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి నేచురల్గానే చేస్తాం. నేచురల్గా ఎలాంటి పట్టి వేయకుండా పట్టి వేసి చేస్తాం. పట్టి వేసి చేస్తారు. ఏదైనా 1 month 1.5 month టైం పడుతుంది. ఇప్పుడు సర్వికల్ స్పాండిలోసిస్ అంటున్నారు. ఇప్పుడు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బొక్కలు అరిగినాయని చెప్తుంటారు చాలా మందికి. ఓకేనా, అంటే మెడది కావచ్చు, నడుమది కావచ్చు. మరి అలాంటి వాళ్ళకి 100% ఇస్తాం. దాని రిజల్ట్ కూడా 3-4 daysలోనే మీకు తెలుస్తుంది. వితౌట్ మెడిసిన్ 3-4 days
వితౌట్ మెడిసిన్. నెక్స్ట్ అందరూ 10% కూడా సఫర్ అవుతుంది స్పైన్ పర్పస్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇంకా సెంటర్ పర్పస్కి థొరాసిక్ అంటాం సార్. అంటే పైన షోల్డర్ దగ్గర ఉండేదని స్కాపులా, ప్రతి ఒక్కరు స్పైన్ ప్రాబ్లంతోనే వస్తున్నారు. సో నేను దాన్ని ఈజీగా నా మెథడ్స్ బట్టి నేను క్లియర్ చేయగలుగుతున్నాను. సో నా దగ్గర కొంచెం టైం ప్రాసెస్ కానీ పర్ఫెక్ట్ రిజల్ట్ అవ్వాలని నేను చూస్తాను. చిన్న డౌట్ ఏంటంటే చాలా మంది మోకాలు నొప్పులు, దానికి మనం మీ దగ్గర ట్రీట్మెంట్ మోకాలు నొప్పులకి ట్రీట్మెంట్ ఉంది, అది 3 days once. దానికి 40 years క్రాస్ అయిన లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మోకాలు నొప్పులు అరుగుదల అనేది వస్తున్నాయి. సో అందులో ఏంటంటే ఫ్లూయిడ్ అనేది రీజనరేట్ చేయాలి. సో నేను ఆయుర్వేదిక్ మెడిసిన్లో నేచురల్గానే చెట్ల మందు చెప్తాను, అది రెగ్యులర్గా మీరు మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవాలి. దానికి తోడుగా ఎలక్ట్రానిక్ ఆక్యుపంక్చర్ చేయాలి. ఇది చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ప్లస్ ఏంటంటే అది కూడా నేను 10 అని నేను చెప్పలేను, 10కి 5-6 మాత్రం కంపల్సరీ. ఇందులో గ్రేడ్ ఉంటుంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. సో 3 వరకు అంటే ఓకే. అది కూడా బిలో 50 అనుకుంటే గ్రేడ్ 3కి మేము మంచిగా చేయగలం. గ్రేడ్ బిలో 50 బిలో వచ్చింది అనుకుంటే గ్రేడ్ 4 దానికి నేనేం చేయలేను. నేను కంపల్సరీగా దానికైతే వితౌట్ మెడిసిన్. అంటే ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వితౌట్ మెడిసిన్ కొంచెం లాంగ్ అయినా సరే చేయగలం. కాకపోతే వాళ్ళు పేషెన్సీగా వస్తేనే మనం ఏదైనా చేయగలం. ఇంకా టైల్ బోన్, చాలామంది బైక్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్లు అయితే స్పీడ్ బ్రేకర్లో అప్ అండ్ డౌన్ పడడం, లేడీస్ కానీ జెంట్స్ కానీ టైల్ బోన్ అయితే 1-2 సిట్టింగ్ ఇంకా ఛాన్స్ లేదు. 1-2 సిట్టింగ్. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే పెరాలిసిస్. సో బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది, బ్లడ్ క్లాట్ అయ్యి. అయితే లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ కాలు పడిపోతుంది, లేదా రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ పడిపోతుంది. సో మనం మెయిన్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాని రూట్స్ బేస్ అయ్యే కిందకి రావాలి. ప్రతి ఒక్కరు ఏం చేస్తూ ఉంటారంటే మెడిసిన్ అనేది కామన్గా ఇవ్వాలి, ఆ సప్లిమెంట్ ఇవ్వకుండా అయితే అవ్వదు. అది దాన్ని బేస్ చేస్తూ మనకి ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం మీద స్పెసిఫిక్గా ట్రీట్ చేయాలి. అది ఓన్లీ స్కాల్ప్ ఆక్యుపంక్చర్లోనే అవుతుంది. సో మన లెగ్స్కి కానీ హ్యాండ్స్కి కానీ బ్రెయిన్కి ఇంటర్నల్ కనెక్షన్ ఉంటుంది. మనం ఈ హెడ్ మీద చేసేటప్పుడు ఈ హ్యాండ్కి లెగ్ మీద చేస్తాం. అది ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీరు ఇప్పుడు, అంటే ఎక్కువ మంది బ్యాక్ పెయిన్తో వస్తున్నారు కదా, ఒక్క సిట్టింగ్కు అంటే మీరు ఇచ్చే ట్రీట్మెంట్కి ఎంత ఛార్జ్ చేస్తారండి? అంటే అది డిపెండ్స్ ఆన్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు వేలల్లో ఉంటుందా, వందలల్లో ఉంటుందా అండి? వందల్లోనే ఉంటుంది. వందలల్లోనే. నా దగ్గర వచ్చిన ప్రతి పేషెంట్ కూడా కొంచెం టైం టేకన్ అయినా సరే బెస్ట్గానే వాళ్ళకి రివ్యూ అంటే ట్రీట్ చేస్తాను. వాళ్ళు ఒక 2-3 సిట్టింగ్స్ వాళ్ళకి ఇక్కడున్న ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది, నేను చేయగలనా, చేస్తానా, లేదా ట్రీట్మెంట్లో తగ్గుతుందా లేదా, నేను ఎంత టైం స్పెండ్ చేస్తున్నా, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ తెలుస్తుంది. సో మీకు 1 month చెప్పి మీకు ఫస్ట్ ఉండే అమౌంట్ తీసుకోవడం అటువంటిది ఏం లేదు. ఏ రోజు వస్తే ఆ రోజు అమౌంట్ తీసుకోవడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఫస్ట్ 3-4 days చేయించుకోండి. మీకు ట్రీట్మెంట్ బాగుంది అని అనిపిస్తేనే ఇంకా మనం ఫర్దర్గా ముందుకెళ్దాం. మీకు పెయిన్ తగ్గేంత వరకు చేయాలి. సో అది 5 రోజులు అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, నెల రోజులు అవ్వచ్చు. సో కంపల్సరీగా అయితే మంచి రిజల్ట్ అయితే ఇవ్వగలం. దీని ట్రీట్మెంట్ అని మనం పేరు అంటే మాకైతే తెలియదు కదా, ట్రీట్మెంట్ నేమ్ అంటాం దీని పేరు. ట్రీట్మెంట్ పేరు అనేది ఆక్యుపంక్చర్, స్కాల్ప్ ఆక్యుపంక్చర్, కైరోప్రాక్టిక్, ఫిజియో అండ్ బోన్ సెట్టింగ్, మసాజ్, ఇంక ఇంటర్నల్ మెడిసిన్ అనేది ఆయుర్వేదిక్కే ప్రిఫర్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాడు కదా, నీడిల్స్ పెట్టున్నాయి చూడండి ఫేస్కి, ఆక్యుపంక్చర్ అంట అది. తనకి పెరాలసిస్ అంట, బాగైందని చెప్తుండు, మాట్లాడడం కూడా వచ్చేది కాదు, బాగైంది అంటుండు. సో ఎట్లా తెలిసిందంటే పక్కన ఆయుర్వేదిక్ హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. ఇది పక్కనే ఉండడం వల్ల ఒకరికొకరికి తెలిసి వస్తున్నారు. ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇస్తా చూడండి. ఇక్కడైతే ఈ డాక్టర్ పిక్చర్ అండి, ఇక్కడ మీకు పైన ఫోటో కనబడేది ఆ డాక్టర్దే. సో ఈ డాక్టర్దే అండి, ఇందాక మాట్లాడారు అదే డాక్టర్ది ఈ ఫోటో అయితే. సరే ఫోన్ నెంబర్స్ ఇస్తా చూడండి.